ఎనిమల్ లవర్స్ అందరికీ నమస్తే. అంజవిజన్కు స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు నా వీడియోను పూర్తిగా చూస్తే మూగజీవాలకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. వాటి హెల్త్ గురించి మెడిసిన్స్ ఇచ్చిన వారు అవుతారు. ఆలనా పాలన చేసిన వారు ఇండైరెక్ట్గా అవుతారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మీరు నేరుగా వాటికి అన్నం పెట్టకపోయినా, వాటి హెల్త్ గురించి ఆలోచన చేయకపోయినా, ఒక్క వీడియో చూస్తే చాలు. మీరు 10 నిమిషాలు టైం కేటాయించి శ్రద్ధగా ఈ వీడియోని పూర్తి చూస్తే చాలు. మీరు పరోక్షంగా నోరు లేని మూగజీవాలకు కూడా అన్నం పెట్టిన వారు అవుతారు. వాటి హెల్త్ గురించి ఆలోచించిన వారు అవుతారు. మీరు నేరుగా చేయకపోయినా ఒక్క వీడియో చూస్తే చాలు. ఆ వీడియో ద్వారా యాడ్స్ వస్తాయి. యాడ్స్ ద్వారా రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ ద్వారా ఫుడ్ ఫీడింగ్ చేయడం, మెడిసిన్స్ ఇవ్వడం, వాటి ఆలన పాలన చేయడం, ఇవన్నీ కూడా నేను డైరెక్ట్గా చేస్తుంటాను. ఎందుకంటే నాకేం పని పాట లేదు. ఇంకా ఉద్యోగాన్ని వదులుకున్నా, ఇప్పుడు ఫ్రీగానే ఉన్నా. టీ స్టాల్ మాత్రం పెట్టుకున్నా. మిగతా సమయంలో అంతా కూడా ఈ పప్పీస్కు కానీ డాగ్స్ కానీ నోరు లేని మూగజీవాలకు సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే. నేను చేసే ఈ ఎనిమల్స్ వీడియో మీరు పూర్తిగా చూస్తే బాగుంటుంది. మీరు పూర్తిగా చూడడం వల్ల నా వీడియో టాప్లో వచ్చే అవకాశం ఉంది. వీడియో అనేది విస్తృతంగా ప్రచారం అవుతుంది. దానివల్ల యాడ్స్ వస్తాయి. యాడ్స్ వల్ల రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వల్ల ఈ పప్పీస్కు కానీ ఈ డాగ్స్ కానీ వాటి అవసరాలు తీరుతాయి. నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని నేను ఇప్పటి వరకు కూడా రిక్వెస్ట్ చేయలేదు, కానీ నా పరిస్థితి ప్రస్తుతం బాగలేదు. డాగ్స్ ఆకలి ఉన్నా వాటి వైద్యం గురించి కానీ సర్వీస్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. ఉద్యోగం ఉన్నప్పుడంటే అన్నీ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం నేను టీ స్టాల్ పెట్టుకొని బతుకుతున్నాను. నా మటుకు ఉన్న దాంట్లో నేను వాటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం, హెల్త్ గురించి ఆలోచించడం, ఇవన్నీ కూడా చేస్తుంటాను. అయినా ఈ సంవత్సరంలో పప్పీస్ చాలా ఎక్కువగానే. లాస్ట్ టైంలో వాటికి ఆపరేషన్ చేయించేది ఉండే, కానీ ఆ డాగ్స్ సహకరించకపోవడం వల్ల వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించలేకపోయినాను. ఇప్పుడు నేను బాధపడుతున్నాను. ఇప్పుడు పప్పీస్ను మనం దూరంగా వదిలి వెళ్ళడానికి కూడా మనసు పడడం లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందే వాటిని దూరంగా ఉంచితే అవి అనాథలుగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి. నోరు లేని మూగజీవాలను ప్రేమించే మనసున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నా. నేను ఒకటే చెప్తున్నాను, పదే ఇప్పటికి 3-4 సార్లు అవుతుంది. మీరు నా ఎనిమల్ ఛానల్ను బాగుంటే సపోర్ట్ చేయండి. నా మటుకు నేను సర్వీస్ చేస్తున్నాను, నాకు నందల పెడుతున్నాను. అయినా ఈ సంవత్సరంలో పప్పీస్ ఎక్కువగా అయ్యాయి, వాటి బర్త్ ఎక్కువైంది. దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అంతేగాని నేను మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు. ప్రత్యామ్నాయంగా వేరే రూపకంగా కూడా ఏమి కూడా నేను అడగడం లేదు. జస్ట్ మీరు వీడియోను పూర్తిగా చూడండి, అదే చాలు. వీక్షకులారా, ఈ అందమైన కుక్క పిల్లకు ఆలనా పాలన చేస్తున్నాను. ఉదయం పాలు బ్రెడ్, రాత్రికి పాలు బ్రెడ్, మధ్యాహ్నం కూడా అప్పుడప్పుడు పాలు ఇస్తుంటాను. ఆ విధంగా 2 నెలల నుండి వీటికి సర్వీస్ చేయడం వల్ల ఇంత అందంగా తయారయ్యాయి. వీటికి డివార్మింగ్ చేయడం, ఏమైనా గాయం అయితే వాటికి ఆయింట్మెంట్ రుద్దడం, ఇవన్నీ కూడా హెల్త్ పరంగా నేను తీసుకుంటున్నాను. ఒకసారి వీటికి డివార్మింగ్ కూడా చేయించాను అన్నింటికి. ఆ విధంగా చేయడం వల్ల ఇవి బలంగా తయారు అయ్యాయి. చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే అడాప్షన్గా తీసుకోవచ్చు, కానీ సరదా కోసం మాత్రం వీటిని పెంచుకోకూడదు. వీటి జీవితాలతో ఆడుకున్నట్లు అవుతుంది. అందుకే మీకు రిక్వెస్ట్ చేసేది నేను ఒకటే, నా వీడియోను పూర్తిగా చూడండి. చూడడం వల్ల ఈ పప్పీస్కు కానీ డాగ్స్ కానీ మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇండైరెక్ట్గా అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. ఆలనా పాలన చూసిన వాళ్ళు అవుతారు. వీక్షకులారా, లవ్ సాంగ్స్కు, ఫోక్ సాంగ్స్కు రోజంతా టైం కేటాయించే బదులు నా వీడియోకు కేవలం 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. అదే మానవతా దృక్పథంతో నోరు లేని మూగజీవాలకు సేవ చేసినట్లు అవుతుంది. ఆలోచించండి, వీటి బతుకులు మారడానికి సహకరించండి. అదే భాగ్యం అనేవి అనుకుంటాయి. ముద్దుగా ఆడుకునే పప్పీసును దూరంగా విడిచిపెట్టడానికి మనసు మనకు ఒప్పుకుంటుంది? అసలు ఒప్పుకోదు. అలా అనడానికి కూడా నా మనసు అయితే అసలే ఒప్పుకోదు. ఇగో చూడండి, అవి పెద్ద కుక్కతోటి ఏ విధంగా ఆడుకుంటున్నాయో.
మీకు చూస్తేనే అర్థమవుతుంది. చిన్న చిన్న గంతులు వేస్తూ చిన్నగా బొబ్బొమ్మంటూ మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. వీటిని మనం ఎంత మంచిగా చూసుకుంటే అవి మనకంత దగ్గరగా అవుతాయి. పప్పీసు మనం అన్నం పెట్టినా పాలు పోసినా అవి జీవితాంతం గుర్తుంటాయి. విశ్వాసానికి మారుపేరు పప్పీస్ డాగ్. ఒక్కసారి అన్నం పెట్టినే చాలు, మనం తినే ముద్దలో ఒక్క ముద్ద పెడితే చాలు, జీవితాంతం మనకు రుణపడి ఉంటాయి. మన ఇంటి దగ్గరనే ఉంటాయి, మన కాళ్ళ దగ్గరనే ఉంటాయి. వాటిని ఎంత తిట్టినా, గొంతుకు తాడు వేసి లాగినా, మన పైశాచిక ఆనందం కోసం వాటిని ఎంత బాధ పెట్టినా అవి ఎప్పుడూ కూడా బాధపడవు. అవి నా యజమాని అనే అనుకుంటాయి. స్వార్థమున్న మనిషికి ప్రతిరోజు మనం అన్నం పెట్టినా సరే, వాళ్ళ కనీస అవసరాలు తీర్చినా సరే మరుసటి రోజే మర్చిపోతారు. కానీ కుక్కలు అలా కాదు. ఒక్కసారి అన్నం పెడితే జీవితాంతం విశ్వాసంతో ఉంటాయి. వీక్షకులారా, ఇది నా టీ స్టాల్ మరియు జనరల్ స్టోర్. ఇక్కడికి వచ్చే డాగ్స్ కానీ పప్పీస్ కానీ నేను ప్రతిరోజు ఉదయం కానీ రాత్రిపూట కానీ బ్రెడ్ మరియు పాలు కలిపి వాటికి ఇస్తుంటాను. అవి తిని రాత్రిపూట హాయిగా నిద్రపోతుంటాయి. ఒకవేళ వాటికి బ్రెడ్ పాలు ఇవ్వకపోతే నా టీ స్టాల్ ముందరనే ఉంటాయి, పెట్టేదాకా పోవు. తిన్న తర్వాతనే అక్కడ నుంచి బయటికి పోతాయి. ఈ విధంగా అలవాటు అయ్యాయి. ఎవరైనా పెడతారు అంటేనే ఈ కుక్కలు వస్తాయి. పెట్టము, కొడతాము అంటే దూరంగా పోతాయి. అదే వాటికి ఉన్నటువంటి జ్ఞానం. ఒకసారి అన్నం పెట్టినా, బ్రెడ్ పెట్టినా, పాలు పోసినా తిని తన కృతజ్ఞతను తెలుపుకుంటాయి. ఎప్పటికీ కూడా మరవవు. ఆపదలో ఉన్నప్పుడు కూడా యజమాని వెంబడే ఉంటాయి. ఆకలి ఉన్నా లేకపోయినా యజమాని వెంబడే ఉంటాయి. పిలిస్తే చాలు దగ్గరకు వస్తాయి. ఇది వాటికి ఉన్నటువంటి విశ్వాసం. అందుకే నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, రోజంతా డ్యాన్సులకు పాటలకు వెచ్చించే సమయంలో ఒక్క 10 నిమిషాలు వీటికి కేటాయించండి. వీటి కడుపు నింపిన వారము అవుతాము, వాటి జీవితాలకు వెలుగునిచ్చిన వారము అవుతాము. ఈ రాత్రిపూట తల్లిగానే తల్లి కుక్క, తన పెద్ద కొడుకు, చిన్న పప్పి మాత్రమే ఉంది. ఇంకా చిన్న పప్పీలు 4 ఉన్నాయి కానీ స్కూల్లో ఉన్నాయి, అవి రాలేదు. ఇవి తిని మళ్ళీ వాటిని కూడా తీసుకొస్తాయి. ప్రతిరోజు ఇలానే ఉంటుంది. అన్నం పెట్టేదాకా, పాలు పోసేదాకా అవి ఎక్కడికి కూడా వెళ్ళవు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా మీరు చూశారు కదా. మీ అభిప్రాయం తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు.